జీటీఏ మెగా కన్వెన్షన్ 2025 అంగరంగ వైభవంగా మన హైదరాబాద్లో తెలంగాణ గడ్డపై అయితే జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి చాప్టర్ వివేక్ వర్ధన్ గారు. వారిని అడిగి మరి జీటీఏ కన్వెన్షన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని అయితే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం మన తెలంగాణ గడ్డ మీద ఇట్లాంటి ఒక కన్వెన్షన్ జరగడం, సో ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఈ ఇన్నోవేషన్ నాకు తెలిసినప్పుడు మా అన్నయ్య నాకు చెప్పినప్పుడు సరే వెళ్దాం, మంచిదే మన తెలంగాణ కోసం ఇలాంటి ఒక ఇన్నోవేషన్ చేసిన మల్లారెడ్డి గారు కానీ మంజులారావు గారు కానీ ఫస్ట్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే యుఎస్లో నాట తాన వాళ్ళే ఉంటాయి కానీ తెలంగాణ నుంచి మనకు ఎప్పుడు లేదు. ఈవెన్ నాకు కూడా పర్సనల్గా మనకు ఒకటి ఉంటే బాగుండు అని నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. సో ఇవాళ ఇది ఎన్ఆర్ఐస్ ఇక్కడ లోకల్స్ మన తెలంగాణలో ఉన్న పూర్ స్టూడెంట్స్ ఎవరైతే మెడికల్కి కూడా కొందరు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి హెల్పింగ్గా ముందటికి వచ్చి చేయడం అనేది నిజంగా కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దీన్ని కూడా అన్ని కంట్రీస్కి ఎక్స్పాండ్ చేస్తారని తెలియడం నాకు కూడా అది ఒక హ్యాపీగా ఫీల్ అయ్యింది. నేను అదే తెలంగాణగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. అందరు ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా మన తెలంగాణ గడ్డపైకి మళ్ళీ తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడతారని మీరు అనుకుంటున్నారు? కంపల్సరీ వాళ్ళు తోడ్పడాలి కూడా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచే వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదైనా తిరిగి ఇవ్వాలి కదా మన స్టేట్కి కానీ మన కమ్యూనిటీ ఇక్కడ తెలంగాణ కమ్యూనిటీకి. సో దానికి కంపల్సరీ వాళ్ళు రావాలి. మళ్ళీ ఇక్కడ కొన్ని ఇన్నోవేషన్స్ కంపెనీస్ స్టార్టప్స్ ఇక్కడ కూడా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి తెలంగాణ వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం కానీ అలా యువతకి మెయిన్గా వాళ్ళకి అన్నింటిలో పుష్ చేసి హెల్ప్ చేసి డైరెక్షన్ చేసి అలా డెవలప్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మన దాంట్లో చాలా లేట్గా వెళ్ళారు యూఎస్కి కంపేర్ టు వెళ్ళారు కానీ కొంచెం లేట్గా వెళ్ళారు. డెవలప్ అవుతున్నారు, ఇంకా డెవలప్ అవ్వాలి. తెలంగాణ నుంచి చాలా డెవలప్ అయ్యి అక్కడ యూఎస్లో వాళ్ళు డెవలప్ అయితే ఇక్కడ మనకు కూడా వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతుంది, ప్లస్ అవుతుంది. అందుకని వాళ్ళు అక్కడ చాలా కష్టపడతారు. మనం అనుకుంటాం చాలా ఈజీగా ఉంటుంది అక్కడికి పోయి వాళ్ళు చేయడం. ఎందుకంటే ఉన్న స్టేట్లోనే మనం ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో దేశంలో వెళ్ళి చేస్తారంటే ఇట్స్ ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ దెమ్. మేము జీటీఏలో మీకు బాగా నచ్చిన సెక్టార్ ఏంటి? అంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ జీటీఏ అసోసియేషన్లో అని అంటే జీటీఏ అసోసియేషన్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు చాప్టర్స్ పెట్టి ఒక డిస్టిక్లలో అంత లోపలి కనెక్ట్ అవ్వడం అనేది అది చాలా నాకు నచ్చింది. ప్రతి డిస్టిక్లో ప్రతి ప్రెసిడెంట్ని అట్లా వీళ్ళు ఆ ఫార్మినేషన్ ఆ కింది స్థాయి నుంచి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కింది స్థాయి నుంచి వస్తే చాలా బలంగా ఉంటుంది. వీళ్ళ గ్రామ స్థాయి నుంచి అలా తీసుకురావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అన్ని కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అన్ని డిస్టిక్స్ నుంచి వాళ్ళు నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వీళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.